సన్లైట్ హోస్ట్‌లో ఎఫ్‌టిపి అకౌంట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు మాస్టర్ ఎఫ్‌టిపి అంటే ఏంటి? అండ్ ప్రతి డొమైన్‌కి ఇండివిడ్యువల్‌గా మన ఎఫ్‌టిపి అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? వీటన్నిట్లి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్ సిపానెల్ ఓపెన్ చేయడానికి మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు క్లయింట్ ఏరియా నుంచి లాగిన్ అవ్వచ్చు. సన్లైట్ హోస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. గూగుల్‌లో మీ సన్లైట్ హోస్ట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ sunlighthost.com అని చెప్పి వెబ్సైట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ మీద క్లిక్ చేసి మీ యొక్క హోస్టింగ్ ప్లాన్ మీద క్లిక్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసన్నా మీరు లాగిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఎటువంటి యూజర్ని పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీరు లాగిన్ అవుతారు. మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ సిపానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా మీరు కంట్రోల్ ప్యానెల్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు ఏ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుంది. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ క్లిక్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీరు పెట్టుకున్న పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మీరు ఫార్వర్డ్ క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ మీద మేనేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఎఫ్‌టిపి అకౌంట్స్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం క్రియేట్ చేస్తాం. అయితే సన్లైట్ హోస్ట్లో ఒక యూనిక్ ఫీచర్ అయితే ఉంది. అదేంటంటే ఒకసారి మీ బ్యాక్కి వస్తే ఇక్కడ రైట్ సైడ్ మీకు ఎఫ్‌టిపి లాక్డ్ అని కనబడుతుంది కదా, దీన్ని అన్లాక్ చేస్తా. ఇదేంటంటే మాస్టర్ ఎఫ్‌టిపి. మీ యొక్క మొత్తం మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లో ఉన్న ఎఫ్‌టిపి అకౌంట్స్, ఫైల్ మేనేజర్ మొత్తం అన్నిటికీ యాక్సెస్ అవ్వడానికి ఇది మాస్టర్ ఎఫ్‌టిపి. జస్ట్ ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్కి మీరు కనెక్ట్ అయితే కంప్లీట్గా మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న అన్ని డొమైన్ డైరెక్టరీస్కి మీరు యాక్సెస్ అవ్వగలుగుతారు. మొత్తం ఏ డొమైన్స్ అయితే ఉన్నాయో, ఏ డైరెక్టరీ రూట్స్ అయితే ఉన్నాయో, ఏ యొక్క ఫోల్డర్స్ ఉన్నాయో మొత్తం అన్నిటికి మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఇది మాస్టర్ ఎఫ్‌టిపి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఈ యొక్క ఎఫ్‌టిపి అనేది ఎంతవరకు అన్లాక్లో ఉండాలి. మీరు 1 అవర్ పెట్టారనుకోండి, 1 అవర్ వరకు ఇది అన్లాక్లో ఉండి తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. అంటే వన్స్ మీరు లాక్ చేస్తే ఎవరు కూడా మీరు కనెక్ట్ అవ్వలేరు. ఎవరు కూడా ఈ యొక్క ఎఫ్‌టిపి ద్వారా కనెక్ట్ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్ మీరు ఎవరికో షేర్ చేస్తారు. వాళ్ళకి 1 అవర్ వరకు మీరు యాక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అన్లాక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు 1 అవర్ అయితే 1 అవర్ పెడతారు, లేదా 1 డే పెడతారు, లేదా 7 డేస్ పెడతారు. 7 డేస్ వరకు మీరు అన్లాక్ చేయొచ్చు. 7 డేస్ వరకు మీకు అన్లాక్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని చెప్పి డేట్ కూడా వచ్చింది చూడండి. దీనికి కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెట్టింగ్స్లో మీరు పర్టికులర్ ఐపీకి మీరు అన్లాక్ చేయొచ్చు. అంటే పర్టికులర్ టైం పెట్టకుండా పర్టికులర్ లొకేషన్స్ వరకు మీరు పర్టికులర్ ఐపీ వరకు మీరు అన్లాక్ పెట్టచ్చు. సో ఆ ఐపీ వరకు మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎఫ్‌టిపి డీటెయిల్స్ ఏంటంటే మాస్టర్ ఎఫ్‌టిపి డీటెయిల్స్. దీని యొక్క సర్వర్, యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలంటే కనుక, ఒకవేళ పాస్వర్డ్ చూడాలంటే దీన్ని క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ కనబడుతుంది. అండ్ పాస్వర్డ్ మీరు మాడిఫై చేయాలంటే కనుక దీన్ని క్లిక్ చేసి మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత టిక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మీరు ఏదైతే మార్చుకున్నారో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నా. ఒకసారి మీకు రిఫ్రెష్ చేసి ఇది ఉందో లేదో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదో మీరు మార్చింది అయితే ఇక్కడ ఉంది. ఈ విధంగా మీరు మాస్టర్ ఎఫ్‌టిపి మార్చుకోవచ్చు. సో మాస్టర్ ఎఫ్‌టిపి కాకుండా ఈచ్ డొమైన్కి లేదా ఈచ్ ఇండివిజువల్ ఫోల్డర్కి కూడా మీరు ఒక ఎఫ్‌టిపి అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే పర్టికులర్ డైరెక్టరీకి కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎఫ్‌టిపి అకౌంట్స్ అని కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో యూజర్ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరుగా సెట్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ అని యూజర్ నేమ్ సెట్ చేస్తున్నా. డొమైన్ నేమ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసరికి డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీ వరకు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ HTML ఉంది కదా, పబ్లిక్ HTML ఉన్న ఫైల్స్ అన్ని యాక్సెస్ అవ్వగలుగుతారు ఈ యొక్క యూజర్ అనేవాడు. ఓకే, నేను పబ్లిక్ HTML సెలెక్ట్ చేసి యాడ్ ఎఫ్‌టిపి అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ మీరు పాస్వర్డ్ ఉంది చూసారు, ఈ యొక్క పాస్వర్డ్ ఇది సేవ్ చేసుకోండి. లేదంటే కనుక దీన్ని క్లిక్ చేసి మీకు కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నా. దీన్ని అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఒకసారి నేను రీలోడ్ చేస్తున్నా. పాస్వర్డ్ అయితే అది అప్డేట్ అయింది. మీరు డైరెక్ట్ కూడా మార్చుకుని అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది. ఓకే, ఈ యొక్క ఎఫ్‌టిపి అనే ఈ యొక్క అకౌంట్ అనేది మీరు కావాలంటే లాక్ చేయొచ్చు. ఎఫ్‌టిపి ఆల్రెడీ లాక్లో ఉంది. దీన్ని క్లిక్ చేస్తే
మీరు ఎంతవరకు అన్లాక్ చేయాలి అని చెప్పి అన్లాక్ క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. ఇది ప్రెజెంట్ అన్లాక్లో ఉంది. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? మనం 4 అవర్స్ పెట్టాం కాబట్టి 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఇప్పుడు మీరు లాక్ చేయాలంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇక సింబల్ చూడండి, లాక్ సింబల్ కనబడుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అన్లాక్. మీకు ఎన్ని డేస్ అన్లాక్ కావాలి? 1 డే పెట్టాను. 1 డే వరకు నాకు అన్లాక్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్స్ క్లిక్ చేస్తే దీన్ని కావాలంటే లాక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క యూజర్ని మీరు కావాలంటే రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా, శాంపుల్ 2 అనే దాన్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను వేరే డొమైన్ అయితే ఇస్తున్నా అండ్ డైరెక్టరీ కూడా నేను మార్చుతున్నా. మీరు కావాలంటే ఏదైనా వచ్చి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు పబ్లిక్ HTML/test2 అనేది సపరేట్గా ఇవ్వచ్చు కావాలంటే. ఇప్పుడు నేను ఇది మొత్తం కాపీ చేస్తున్నా. పబ్లిక్ HTML/test2 ఇలా ఇవ్వచ్చు, లేదంటే కనుక మనకి బయట డాక్యుమెంట్ రూట్ ఉంది కదా, test5 ఇదన్నీ ఇవ్వచ్చు, లేదంటే కనుక కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దానికన్నా ఇవ్వచ్చు. మీ దగ్గర మీరు ఒక బ్లాగ్ ఛానల్ నడుపుతున్నారు, చాలామంది ఎడిటర్స్ అయితే ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క FTP డీటెయిల్స్ కావాలంటే ఇవ్వచ్చు. అంటే పర్టికులర్ ఫోల్డర్ వాళ్ళ వరకు మీరు క్రియేట్ చేసి ఇక ఫోల్డర్ యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. డైరెక్ట్గా వాళ్ళ FTP ద్వారా ఫైల్స్ అన్ని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, FTP అకౌంట్స్ క్రియేట్ చేయడం మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ FTP అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. ఇలా నేను 2 యూజర్స్ అయితే క్రియేట్ చేసిన. ఇక్కడ పాస్వర్డ్ మార్చుకొని అడుగుతుంది. సో దీనికి కూడా నేను కస్టమ్ పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో దీనికి కూడా ఇదే పాస్వర్డ్ ఇచ్చేసా, అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఓకే, దీన్ని కూడా నేను ప్రెజెంట్ అయితే లాక్లో ఉంది, దీన్ని కూడా నేను అన్లాక్ చేస్తున్నా. జస్ట్ ఒక 4 అవర్స్ వరకు నేను అన్లాక్ చేస్తాను. ఓకే, సో మీకు FTP అకౌంట్స్ క్రియేట్ చేయడం అయితే ఐడియా వచ్చింది. దీని లాక్ అన్లాక్ కూడా మీకు తెలిసింది. అదేవిధంగా మాస్టర్ FTP కూడా ఉంది కదా, ఈ యొక్క మాస్టర్ FTP కూడా ఇప్పుడు మనం అన్లాక్ చేద్దాం. ఓకే, మాస్టర్ FTP కూడా తెలిసింది. ఇప్పుడు మనం FTPని ఎలా కనెక్ట్ అవ్వాలి? మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ చాలా ఉంటాయి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి సాఫ్ట్వేర్ స్టోర్ అయినా సరే మీరు FTP ద్వారా మీ యొక్క హోస్టింగ్కి కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీ డైరెక్ట్గా ఫైల్ మేనేజర్లో లార్జ్ ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టిద్ది. అదే కనుక మీరు FTP ద్వారా మీ యొక్క ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటట్లయితే మీకు చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. అది ఎంత పెద్ద సైజ్ ఫైల్ అయినా సరే చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఎక్కువగా FTP ద్వారా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అంటే మీరు కంట్రోల్ చేయొచ్చు కూడా, మొత్తం ఫైల్ మేనేజర్ యాక్సెస్ ఇవ్వకుండా పర్టికులర్ ఫోల్డర్ వరకు కూడా, పర్టికులర్ డొమైన్ ఫోల్డర్ వరకు కూడా మీరు కావాలంటే యాక్సెస్ ఇవ్వచ్చు. మీ యొక్క క్లయింట్స్కి లేదంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, మనకి మార్కెట్లో చాలా FTP సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి, మీ ఇష్టం. FTP క్లయింట్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి, ఫైల్ జిల్లా, సైబర్ డక్ చాలా వస్తాయి. మీ ఇష్టం, మీకు ఏది సూటబుల్ అయితే ఏది వాడాలనుకుంటారో అది యూజ్ చేయండి. ఓకే, ఈ యొక్క FTP గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే FTP వాడతలేదో అప్పుడు మీరు లాక్ చేసుకోండి. మీ యొక్క అకౌంట్ మిస్యూస్ అవ్వకుండా దీన్ని లాక్ చేసుకోవడం బెస్ట్. అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం బెస్ట్. ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ అయితే చేంజెస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకోటి, మీ యొక్క మాస్టర్ FTP కూడా లాక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లాక్లో ఉండేటట్టు చూసుకుని ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడే మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.